బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారబోరని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ ఛాంబర్ దగ్గరకు వెళితే పార్టీ మారినట్లేనా అని ప్రశ్నించారు. కేటీఆర్ కూడా తన చైర్ దగ్గరకు వచ్చి మాట్లాడారని, ఆయన కూడా కాంగ్రెస్ లో చేరినట్లేనా అని ఆయన ప్రశ్నించారు. మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ ఫోన్ లైన్ అందిస్తారు. సాదిక్, చెప్పండి. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారట్లేదు అని చెప్పి కోమటిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. అలాగే కేటీఆర్ ని కూడా ఆయన ప్రస్తావించారు. ఆయన కూడా ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడారు. ఇంత మాత్రానికే రూమర్స్ క్రియేట్ చేస్తారా అంటూ కూడా ఆయన ఫైర్ అయిన పరిస్థితి. పూర్తి డీటెయిల్స్ ఏంటి? గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఈ రోజు తిరిగి మళ్ళీ గర్వాపస్ పేరుతో బీఆర్ఎస్ పార్టీలో చేరుతారని కొన్ని ప్రచారం జరిగిన నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియా మిత్రులతో చాట్ చేయడం జరిగింది. కేవలం వాళ్ళ ఛాంబర్లకు వెళ్లి కూర్చున్నంత మాత్రాన ఆయన పార్టీ మారినట్టు కాదు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారడని ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా కేటీఆర్ కూడా చాలా సందర్భాల్లో తన చైర్ దగ్గరికి వచ్చి తనతో మాట్లాడిన సందర్భం ఉన్న నేపథ్యం ఉంది. ఎవరైనా అసెంబ్లీ సమావేశం జరిగినప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, వాళ్ళ ఛాంబర్ లో కూర్చోవడం అన్నది ఆనవాయితీగా జరుగుతూ ఉంటుంది. అందులో బాగానే కృష్ణమోహన్ రెడ్డి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు తప్ప ఆయన పార్టీ మారడం లేదని ఆయన స్పష్టత చేయడం జరిగింది. జగదీశ్వర్ రెడ్డి కూడా తన అన్న మాటలకు ఒప్పుకున్నాడన్న విషయాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. అనేక కేసుల్లో, మర్డర్ కేసుల్లో, ఇతరత కేసుల్లో జగదీశ్వర్ రెడ్డి ముదాయిగా ఉన్నాడు అని కూడా గతంలో మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా చెప్పడం జరిగింది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫారిన్ టూర్ కి వెళ్తే తాను మొత్తం ఉండి చూసుకోవడానికి సరిపోతున్నాను, బీఆర్ఎస్ పార్టీకి నేను ఒక్కటి చాలు అని చూసుకుంటానని కూడా మరోసారి కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. అంటే బీఆర్ఎస్ పార్టీకి నేను సరిపోతాను, వేరే మా ముఖ్యమంత్రి అవసరం ఉండకపోవచ్చు, ఆ స్థాయి వాళ్ళకి కాదని కూడా ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా త్వరలో ప్రధానమంత్రి మోడీని కలిసి జాతీయ రహదారుల విషయంలో నిధులు కావాలని అడుగుతానని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇతర సంబంధించిన నారపల్లి సంబంధించిన ఫ్లైఓవర్లకు సంబంధించిన అంశాలపైన కూడా ప్రధానితో మాట్లాడతానని చెప్పడం జరిగింది. ప్రతిపక్ష పార్టీలు కీలక పాత్ర పోషించాలి ఉంది. కానీ కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం చాలా ఆశాస్పదం, ఆయన వస్తే బాగుంటుంది, ఆ పార్టీ పైన ప్రజల ఆశలు పూర్తిగా సన్నగిలుతున్నాయి. ప్రతిపక్ష నేతగా వచ్చి కేసీఆర్ ఇక్కడ ప్రజా సమస్యలై మాట్లాడితే ఆయనకు మరింత గౌరవం ఉంది, కానీ రాలేకపోయారన్న విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. కేసీఆర్ ప్రజలపై ప్రేమ లేదు, అందుకోసమే ఆయన ప్రజా సమస్యలపైన మాట్లాడలేదు, అసెంబ్లీకి రావట్లేదని చెప్తున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురు కలిసి రేవంత్ రెడ్డిని ఓడించలేకపోయారు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని వాళ్ళు ఓడిస్తానడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా ఆశాస్పదం ఇది. సో మీ ముగ్గురిని, కేసీఆర్ ను, కేటీఆర్, హరీష్ రావును ఓడించినటువంటి రేవంత్ రెడ్డికి ఇప్పుడు రేవంత్ రెడ్డిని అడ్డుకునేంత శక్తి వారికి ముగ్గురికి లేదని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. సో ఏదైనప్పటికీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి గర్వాపస్ పేరుతో బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తారన్నటువంటి ప్రచారాన్ని ఆయన కొట్టిపారేయడం జరిగింది. డెఫినెట్ గా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, కేవలం స్నేహపూర్వకమైన వాటితోనే వాళ్ళు వెళ్ళి మాట్లాడారు తప్ప ఆయన మాత్రం పార్టీ మారే అవకాశం లేదని కూడా స్పష్టం చేశారు. రైట్ సాదిక్, థాంక్స్ ఫర్ ద